ఇంత గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత కూడా మీ మొహంలో నవ్వు కనిపించట్లేదేంటి? ఎగిరి గంతేసినంత ఆనందపడతారు అనుకున్నాను. సుభద్ర, ఏంటి నువ్వు చేసిన పని? తప్పు చేసిన కొడుకు విషయంలో తల్లిగా నేను కరెక్టే చేశాను. ఏ విషయమైనా కూర్చొని మాట్లాడుకోవాలి గాని అలా చెట్టంత కొడుకు మీద చేయి చేసుకుంటావా చెప్పు? చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదు కదండి, అందుకే ఈ చెట్టు అడ్డదిడ్డంగా పెరిగిపోయి అర్థం పర్థం లేని పనులన్నీ చేస్తోంది. నేనేం చేశానమ్మా? కన్న తల్లిని మోసం చేశావురా నువ్వు. నీకోసం కలల కంటూ బతికిన ఆడపిల్లని మోసం చేశావు. అంతకంటే ఇంకేం చేయాలరా? నేను తల్లిని కావటం నీ అదృష్టం కాదు, నీకు అమ్మని కావటం నా అదృష్టం అని నేను మురిసిపోయానురా. కానీ ఈ రోజు చెప్తున్నాను విను, నీలాంటి వాడు నా కడుపున పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. అసలు నా వల్ల జరిగిన తప్పేంటమ్మా? ఒక అమ్మాయిని ప్రేమిస్తూ మరో అమ్మాయిలో ఆశలు కల్పించడం కరెక్ట్ కాదు కదరా? ఈడి దృష్టిలో అన్ని కరెక్ట్ అనుకుంటాడు. బావేమో అవతల నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ సిద్ధం చేయమంటున్నాడు. వాళ్ళేమో నిశ్చితార్థం నాతో నాతో అని చెప్పి ఎవరి మట్టికి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చాలా ఊహించేసుకుంటున్నారు. ఎవరి గురించి ఎవరికి తెలిసినా ఏ గుండె ముందే ఆగిపోతానని నాకు చాలా భయం వేస్తుంది. ఆ ప్రమాదం పద్మావతికే ఉంది. ఎందుకంటే వీడంటే దానికి ప్రాణం ఇచ్చేంత ప్రేమ కదా. నా మీద ద్వేషంతో మా అన్నయ్య ఆ ఇంటి మీద వాలిన కాకిని ఈ ఇంటి మీద వాలకుండా చేశాడు. అందరూ భయపడ్డారు. మమ్మల్ని అనాథల్లా అందరూ వదిలేశారు. ఆ సమయంలో కూడా పద్మావతి ధైర్యంగా మోసం చేయటం ఏంటమ్మా? మరి కాదా? ఎవరు చెప్పారు? జరుగుతున్న విషయం మాకు తెలీదా? ఏం తెలుసమ్మా మీకు? చిన్నప్పుడు నేను ఇచ్చిన బొమ్మని భద్రంగా దాచుకున్న పద్మావతి అంటే నాకు ఇష్టం అని తెలుసుంటే మీరు ఇలా మాట్లాడి ఉండేవాళ్లే కాదు. బావే నా ప్రాణం, బావే నా సర్వస్వం, బావ లేకపోతే చచ్చిపోతాను అని నా కోసం తప్పించిపోయే పద్మావతిని నేను మనస వాచ కర్మన ప్రేమిస్తున్నానని ఇప్పుడు మీకు తెలుసుంటే ఇలా మాట్లాడి ఉండేవాళ్లే కాదు. నేను అడక్క ముందే నా కాఫీ ఇచ్చి స్నానానికి వేడి నీళ్లు పెట్టి నా బట్టలు ఇస్త్రీ చేసి నన్ను ఆఫీస్కి పంపించేంత వరకు రకరకాల సేవలు చేసే నా పద్మావతినే నేను పెళ్లి చేసుకోబోతున్నానని మీకు తెలుసుంటే మీరు ఇలా మాట్లాడరు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా మోసం లేదు, నమ్మక ద్రోహం లేదు. నేను ప్రేమించింది పద్మావతిని, పెళ్లి చేసుకోబోయేది పద్మావతినే, 7 జన్మలు కలిసి నడవబోయేది పద్మావతితోనే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మరి అలివేలెందుకు ప్రేమించావురా? ప్రేమించలేదు నాన్న, ప్రేమించినట్టు నటించాను. నా తల్లి ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఒక్క విషయాన్ని చిన్నప్పటి నుంచి దెప్పుతూ ద్వేషిస్తూ అత్తయ్యన అభిమానం లేకుండా ప్రవర్తించిన దానికి ప్రేమ విలువ తెలియటానికి అలా చేశాను.
నా తల్లిని అవమానించినందుకు, అగౌరవంగా మాట్లాడినందుకు నేను చెప్తున్న సమాధానం ఇది. రే, అందుకని ప్రేమను అడ్డం పెట్టుకుంటావురా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ప్రేమని ప్రేమతోనే జయించాలి. ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదురా వెంకీ. నానా, నేను అలివెల్ని మోసం చేయలేదు. తన్ని మనిషిగా మార్చాను. మనుషులకు, మానవత్వానికి తన్ని దగ్గర చేశాను. తనకి ప్రేమ విలువేంటో తెలిసేలా చేశాను. అసలు నువ్విప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? ఇద్దరు నా మరదలేనమ్మా. ఎవరికి అన్యాయం చేయను. ఆ న్యాయం ఏంటో రేపు తేలుస్తాను. అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెయిట్ చేయండి. రే వెంకీ, వెంకీ! అయ్యా 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 నమస్తే అయ్యా. నమస్తే. ఏం రామూర్తి ఇంత లేటు? సరేరా, అలా పెట్టు. అలాగేనయ్యా. జానకి, జానకి! అమ్మా పద్మావతి, అలివేలు, తొందరగా రండమ్మా. ఏంటండి? ఏంటండి అంటావేంటి? రేపే నిశ్చితార్థం కదా. మనందరం షాపింగ్కి వెళ్ళేంత టైం లేదు. అందుకే అతన్ని ఇక్కడికి పిలిపించాను. అబ్బా మీరేంటే, కూర్చోండి. ఆ కూర్చోండమ్మా. నాకంతా కలలా ఉంది. నా ప్రమేయం లేకుండా, నాకెలాంటి సమస్య రాకుండా నా పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. ఇదంతా నాతో చెప్పకుండా వెంకీనే చేస్తున్నాడు. నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నాడు. ఏంటి విగ్రహంలా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి చీరలు సెలెక్ట్ చేయి. ఇంక నువ్వు ఎంత ఆలోచించి తల బద్దలు కొట్టుకున్నా ప్రయోజనం లేదు కానీ ఒక్కో ఘట్టం ఇలానే జరుగుతూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. సాగనివ్వను. ఏంటే జానకి? చెప్తుంటే వినపడటం లేదా? ఇవన్నీ కొత్తగా వచ్చిన మోడల్సేనమ్మా. మంచిగా చూసుకోండి. బామ్మా, ఆ పిల్లలకి, వాళ్లతో పాటు వచ్చే బంధువులకి, ముత్తైదువులకి అందరికీ కలిపి తీసుకోండి. అలాగే లేరా. నిశ్చితార్థానికి ముందు మంచి చీర చూయించు. ఇదిగోనమ్మా, ఇది చూడండి. అమ్మాయి రంగుకి ఇది సూట్ అవుతుందంటావా? ఏమంటావే అలివేలు? ఆ, అవునవును, నువ్వు చెప్పింది నిజం జేజీ. నేనే మంచిది సెలెక్ట్ చేస్తాను. లేదు నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అబ్బబ్బబ్బా, ఆపండమ్మా మీ గొడవ. ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేయండి. డబ్బుల గురించి ఆలోచించకండి. గ్రాండ్గా ఉండాలి, సరేనా? అలాగే నాన్నగారు. వెంకీకి కలర్ అంటే చాలా ఇష్టం. నేను ఇదే తీసుకుంటాను. బావకి కలర్ అంటే చాలా ఇష్టం. ఇది నేనే తీసుకుంటాను. ఇదిగో పిల్లలు, ఇది చూడండి. ఏం బాలేదు. ఆ? నీ కాలపు బుద్ధి టేస్ట్ చూపించుకు. జానకి, పరాయి వాళ్ళ ఫంక్షన్లా మొహమాటంగా కూర్చున్నావంటే? మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ ఇది. నా కూతురు నిశ్చితార్థం గ్రాండ్గా జరిపించాలి. థ్యాంక్స్ నాన్నా. అంతే కదమ్మా. నిశ్చితార్థమే ఇలా చేశారంటే పెళ్లి ఇంకెంత గ్రాండ్గా చేస్తారో అని చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవాలి. వెంకీ గారు కూడా ఉంటే బాగుండేది నాన్న. పనిలో పనిగా ఇద్దరి సెలక్షన్ ఒకటే అయ్యేది. అవును నాన్నా.
ఏముందిలేవే, వాడికి తర్వాత అయినా చెప్పొచ్చు. ముందు వాడిని చేసుకోబోయే అమ్మాయికి నచ్చాలి. నాకు ఈ చీర నచ్చింది నాన్న. అయితే తీసుకోమ్మా. నాకు ఈ చీర నచ్చింది నాన్న. నువ్వు కూడా తీసుకోమ్మా. అబ్బా, ముందు నిశ్చితార్థం చీర తీయండి. ఇదే అదేంటే ఇదేనంటూ ఇద్దరు చెరొక చీర తీస్తే ఎట్లా? రెండిట్లో ఒకటే కదా సెలెక్ట్ చేయాలి. నాకు ఇది నచ్చిందని చెప్పాను కదా. నాకు ఈ చీర నచ్చిందని చెప్పాను కదా. నాకు ఇది నచ్చింది. లేదు, నాకు నచ్చింది ఇది. అబ్బబ్బబ్బబ్బా, ఆపండి. ఒరేయ్ రాముడు, వీళ్ళిద్దరూ మళ్ళీ మొదటికే వచ్చారా? వీళ్ళతో అయ్యేటట్టు లేదు కానీ నువ్వే ఒక తీర్పు చెప్పరా. చాలా కష్టమైన తీర్పు అప్పగించావు బామ్మ. ఇదేంట్రా నువ్వు ఊరందరి విషయంలో తీర్పులు చెప్పడమే కాదురా, కూతురు విషయంలో సరైన తీర్పు చెప్పడం తప్ప. చెప్పు. సరే, చిక్కుముళ్ళు లేకుండా ఒకటే తీర్పు. ఏంటో? పద్మావతి చేతిలో ఉన్నది నిశ్చితార్థానికి బాగుంటుంది. అలివేలు చేతిలో ఉన్నది సాయంత్రం భోజనాలప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. నాన్న, మీ తీర్పు నాకు నచ్చింది. చాలా థ్యాంక్స్ నాన్న. ఖర్చు గురించి ఏం వెనకూడద్దబ్బా. ఏది నచ్చితే అది తీసుకోండి. అలాగే నాన్న. పద్దు, ఈ చీర నాకిచ్చే. ఏ, నువ్వు తీసుకుంటున్నావంటే? చూసుకోవాలి కదా. ఇదిగో, నువ్వు చూసుకోవటమేంటే? మొగుణ్ణి కట్టుకుపోయేది, చీరని కట్టుకోపోయేది పద్మావతే కాబట్టి అదే కట్టుకోవాలి. పద్మావతి కట్టుకోవడం ఏంటి? కట్టుకోవాల్సింది నేను కదా. నువ్వు కట్టుకోవడం ఏంటి? అంతే కదమ్మా. ఏయ్, ఈ సమయంలో పరాచకాలేంటే? ముందు ఆ చీరను పద్మావతికి ఇవ్వు. పద్దు, నువ్వు వెళ్ళి ఆ చీర కట్టుకురావే. ఏ, దాన్ని కట్టుకోమంటారేంటి? ఇదిగో చూడవే, తోడు పెళ్లి కూతురు పందిరిలోనో అప్పగింతలనాడో పరాచకలాడితే బాగుంటుంది కానీ నిశ్చితార్థ విషయంలో చతుర్లాటం మంచిది కాదు. మీ నాన్న నిర్ణయించింది వాళ్ళిద్దరి నిశ్చితార్థమే. నువ్వు పోయి కట్టుకురా అమ్మా. ఇదేదో సరదాగా మాట్లాడిందిలే, నువ్వేం పట్టించుకోకు. ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావో? ఇదిగో, ఫంక్షన్ లో నీకే చీర కావాలో వీటిల్లో సెలెక్ట్ చేసుకో. ఇలా చూసుకుంటేనే ఇంత అందంగా ఉన్నాను. కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటానో. అలవేలు, నా సెలక్షన్ బాగుంది కదా? ఏ, అడుగుతుంది నిన్నేనే. చెప్పు. ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పు. ఏంటది? నిశ్చితార్థం గురించి నీకు ముందే తెలుసా? కాశీ వచ్చి ఊళ్ళో వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారని నాన్నతో చెప్పినప్పుడు నాన్న నిశ్చితార్థం గురించి చెప్పారు కదా. అది సరే, నిశ్చితార్థం నీకు వెంకీకి అన్న విషయం అది తెలుసా అని అడుగుతున్నాను. తెలుసు. తెలుసా? ఎందుకే అంత షాక్ అవుతావు? నాకెప్పుడో తెలుసు. ఎప్పుడో తెలుసా? అవును. వెంకీ మనసులో ఏముందో
వెంకీ మనసులో ఎవరున్నారో ఆ విషయం తెలుసా? ఎందుకు తెలీదు? ఏం తెలుసు? వెంకీ గారి మనసులో ఈ పద్మావతి మీద ప్రేమ ఉంది. తనకి నీపై ప్రేమ ఉందని, తన మనసు నిండా నువ్వే ఉన్నావని ఎలా ఊహించుకుంటున్నావు? ఊహించుకోవడం ఏంటే? నేను చెప్పింది నిజం. వెంకీ గారు నన్ను ప్రేమిస్తున్నారు. వెంకీ గారు నన్ను ప్రాణంగా ఇష్టపడుతున్నారు. వెంకీ గారు నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది కాదే, నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు గాని నాకు వెంకీ గారికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అసలు ఇంతకీ నీ డౌట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది కాదే, అది కాదు. వెంకీ గారు ప్రేమిస్తున్నారని నీతో చెప్పారా? పెళ్లి చేసుకుంటానని తనే అన్నారా? నేను చీర కట్టుకొని చూసుకోవాలని వస్తే నీ పిచ్చి ప్రశ్నలేంటే బాబు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నా దగ్గర అన్ని విషయాలు చెప్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్న వాడి గురించి చెప్పవే అంటే ఊరుస్తున్నావే తప్ప నిజం చెప్పావా? తన గురించి నువ్వు చెప్పావనుకో, నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా. తన గురించి చెప్పడానికి ఇది సందర్భం కాదు పద్దు. అయితే నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి ఇది సమయం కాదు. నేను అర్జెంటుగా నిశ్చితార్థం చీర కట్టుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయకపో. అరే పద్దు, పెళ్లి విషయంలో 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. వెంకీ గారు లాంటి అందగాడు, మంచివాడు, గొప్పవాడు నాకు తాళి కట్టేవాడు కాబోతుంటే ఇంకా ఆలోచించుకోమంటావేంటే బాబు? నువ్విక్కడే ఉంటే నా బుర్ర తింటావు గానీ నువ్వు బయటకు వెళ్ళి. అది పద్దు, అది కాదు. అమ్మయ్యా, పద్దు పద్దు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వెంటనే ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాలి. నాన్నా, ఏంటమ్మా? అది చెప్పమ్మా. ఏంటంటే నాన్నా, అదేంటంటే సుబ్బరాజు గారు, ఇంకేంటండి, బాగున్నారా? చాలా బిజీగా ఉన్నట్టున్నారు. పర్వాలేదు సార్. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. వెంకిని ప్రేమిస్తున్నానన్న విషయం నాన్నకి చెప్పేస్తే బెటరేమో. అదే, మా పద్మావతికి మా ఇంట్లో ఉండే బ్యాంక్ మేనేజర్ వెంకీకి నిశ్చితార్థం అండి. మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి మీరే ముఖ్య అతిథి. రేపు నిశ్చితార్థానికి కూడా కుటుంబ సమేతంగా రావాలి. అయ్యో, అలివేలుకి కాదండి, పద్మావతికి. చిచ్చి, అలాంటి ప్రేమలు నా ఇంటి గడప కూడా దాటిరా. మా అలివేలు గాని పద్మావతి గాని అలాంటి ఆలోచనలే రానివ్వరు. నా ప్రాణం ఉండంగా అలాంటి వాటికి తావే లేదా. ఏదైనా సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారంగా జరగాలి. సరే సుబ్బరాజు గారు, మీరు మాత్రం మర్చిపోకుండా రండి. ఉంటాను. ఇప్పుడు చెప్పమ్మా. ఏదో మాట్లాడాలని వచ్చావు కదా, ఏంటో చెప్పమ్మా. ఏం లేదు నాన్న, ఏం లేదు. ఎందుకీ కంగారు? అబే, అలాంటిదేం లేదు, అలాంటిదేం లేదు. ఏదో మాట్లాడాలని వచ్చి మాట మారుస్తున్నావేంటమ్మా? అంటే పద్దు నిశ్చితార్థానికి నేను నా ఫ్రెండ్స్ ని పిలుచుకోవచ్చా లేదా అని అడగడానికి వచ్చాను నాన్న.
ఇందులో అనుమతి కోరాల్సిందే ఉందమ్మా. చక్కగా పిలుచుకోవచ్చు. ఆ, 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 అలాగే నాన్న, అలాగే. ఆగమ్మా.